రీసెంట్గా ఎపెక్ సదస్సు, ఏషియా పసిఫిక్ ఎకనమిక్ కోఆపరేషన్ సదస్సు సౌత్ కొరియాలోని గ్వాంగ్జూలో జరిగింది. ఎపెక్లో 21 సభ్య దేశాలున్నాయి. ఈ సదస్సుకు అటెండ్ అయ్యేందుకు డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా సౌత్ కొరియా గ్వాంగ్జూ వచ్చారనమాట. అయితే ఆయన ఈ ట్రిప్ ఏషియాలో హుటాహుటిన అనేక దేశాలు తిరిగారు. ముఖ్యంగా మలేషియా, జపాన్ తిరిగి చివరికి సౌత్ కొరియాలో ల్యాండ్ అయ్యారు. సౌత్ కొరియా, అమెరికా క్లోజ్ ఫ్రెండ్స్ అని మనకు తెలుసు. సౌత్ కొరియా వాళ్ళు ఈయనకి, డొనాల్డ్ ట్రంప్కి వాళ్ళ హైయెస్ట్ అవార్డు ఇచ్చారనమాట. అదే గ్రాండ్ ఆర్డర్ ఆఫ్ ముగుంగ్వా. అమెరికన్ ప్రెసిడెంట్కి ఈ అవార్డు రావటం ఇదే తొలిసారి. డొనాల్డ్ ట్రంపే మొట్టమొదటి అమెరికన్ ప్రెసిడెంట్ ఈ ఆర్డర్ ఆఫ్ ముగుంగ్వా అవార్డు పొందటం అనమాట. అసలు సౌత్ కొరియాలో ఈ ఆర్డర్ ఆఫ్ ముగుంగ్వా అనే పేరుకే చాలా ప్రాముఖ్యత ఉంది. ముగుంగ్వా అంటే వాళ్ళ దేశంలో నేషనల్ ఫ్లేవర్ అనమాట. అంటే పింక్ హైబిస్కస్, ఏదైతే మందార పువ్వు ఉంటుందో పింక్ కలర్ మందార పువ్వు అనమాట. దాన్నే రోస్ ఆఫ్ షరాన్ అని కూడా పిలుస్తారు ఇంగ్లీష్లో. ఇది చాలా హైయెస్ట్ అవార్డు అని చెప్పొచ్చు. అక్కడ డొనాల్డ్ ట్రంప్ అవార్డు రాగానే ఇదంతా చూడంగానే చాలా సంతోషపడిపోయారంట. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే డొనాల్డ్ ట్రంప్కి అక్కడ గ్రాండ్ వెల్కమ్ వచ్చింది. ఆయన ఫ్లైట్ దిగకముందే ఎయిర్ ఫోర్స్ 1 ఏదైతే అమెరికన్ ప్రెసిడెంట్ ఎయిర్ క్రాఫ్ట్ ఉందో దానికి సౌత్ కొరియన్ ఎయిర్ ఫోర్స్, అమెరికన్ వార్ ప్లేన్స్ ఇవన్నీ కూడా ఆయనకి వెల్కమ్ పలికాయంట. అంత అత్యద్భుతంగా ఆయనకి వెల్కమ్ వచ్చిందంట. అంతేకాదు డొనాల్డ్ ట్రంప్ సౌత్ కొరియా దగ్గర నుంచి హైయెస్ట్ అవార్డు అందుకోగానే ఈ అవార్డు చాలా బాగుంది, ఇమీడియట్గా నేను దాన్ని ధరించాలనుకుంటున్నాను కూడా అన్నారనమాట. దాంతోపాటు డొనాల్డ్ ట్రంప్కి ఒక రెప్లికా, ఒక క్రౌన్, ఒక కిరీటం కూడా సౌత్ కొరియా వాళ్ళు బహుకరించారనమాట. చియాంగ్ మొచాంగ్ అని చెప్పి ఒక క్రౌన్ అనమాట. ఈ చియాంగ్ మొచాంగ్ క్రౌన్ అనేది వాళ్ళ యొక్క ట్రెడిషన్ బాగా గుర్తు. ఏదైతే టూమ్స్, గ్వాంగ్జూ సిటీలోని టూమ్స్లో ఏదైతే సమాధులు ఉన్నాయో అప్పట్లో సిల్లా డైనెస్టీ అని చెప్పి ఆ డైనెస్టీ వాళ్ళ టూమ్స్ దగ్గర ఇది దొరికిందంట. సిల్లా డైనెస్టీ అనేది చాలా సంవత్సరాలు అక్కడ కొరియన్ పెనిన్సులాలో పీస్ ఎస్టాబ్లిష్ చేసిందంట. అదేవిధంగా అమెరికా సౌత్ కొరియా సంబంధాలు కూడా అంతే బలంగా ఉండాలి, అంతే కాలం కొనసాగాలని చెప్పి చియాంగ్ మొచాంగ్ క్రౌన్ని డొనాల్డ్ ట్రంప్కి బహుకరించారు. క్రౌన్ మాత్రమే కాదు, ఆయనకు అత్యద్భుతమైన లంచ్ కూడా పెట్టారు. ఆయనకి ఇష్టమైన ఫ్లేవర్స్ పెట్టారంట. డొనాల్డ్ ట్రంప్కి ఒకటా రెండా? అయితే మనం చూస్తే డొనాల్డ్ ట్రంప్ ఇంతకు ముందు టర్మ్లో నార్త్ కొరియన్ ప్రెసిడెంట్ కిమ్ను కూడా కలిసారు. ఈసారి కూడా కలిసే ఆలోచన చేస్తున్నారంట. అయితే కిమ్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదని మాత్రం కథనాలు చెప్తున్నాయి. అయితే సౌత్ కొరియా అమెరికా రిలేషన్స్ అద్భుతంగా ఉన్న ట్రంప్ వైఖరితో ఒక్కోసారి వాటిని కూడా మనం ప్రిడిక్ట్ చేయలేకపోవచ్చు.